మూడో విడతలో 182 మండలాల్లో పోలింగ్ జరగగా 53 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మూడో విడతలో 394 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక మూడో విడత పంచాయతీ ఎన్నికలైతే కౌంటింగ్ ప్రక్రియ అయితే షురు అయిందని చెప్పాలి. ఇక మరింత సమాచారం మహబూబాద్ నుంచి మా ప్రతినిధి యశ్వంత్ లైవ్ లో అందిస్తారు. యశ్వంత్, చెప్పండి, ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది? సో ఎంత శాతం అక్కడ ఓటింగ్ పోలింగ్ నమోదైంది? అప్డేట్స్ ఏంటి? ఎస్ అఖిల, ఈ రోజు ఉదయం 7 గంటల నుండి ప్రారంభమైన మూడో విడత ఎన్నికల సరళి మధ్యాహ్నం 1 గంటకు ముగిసింది. 1 గంట నుండి 2 గంటల లంచ్ బ్రేక్ తర్వాత 2 గంటల నుండి కూడా కౌంటింగ్ అనేది కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా 150 సర్పంచ్ స్థానాలకు గాను 1138 పోలింగ్ కేంద్రాలలో ఈ రోజు ఓటింగ్ ప్రక్రియ జరిగింది. సుమారుగా 86% ఇప్పటి వరకు ఓటింగ్ నమోదైంది. ఇప్పటి వరకు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఒకరు కూడా క్యూ లైన్లో లేరు. పూర్తి స్థాయిగా మొత్తం ఓటు 86% కూడా పూర్తిగా నమోదు చేసుకున్నారు. చూసుకోవచ్చు, మనం కొత్తగూడ ఏజెన్సీ పరిధిలో ఉన్నాము. ఇది పోలింగ్ కేంద్రం నుండి 100 మీటర్ల దూరంలో పూర్తిగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 100 మీటర్ల లోపలికి ఎవరిని అలో చేయకుండా కూడా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ మొదటగా వార్డు మెంబర్ స్థాయి ఎవరు గెలుస్తారు, వార్డు మెంబర్ల కౌంటింగ్ తర్వాత సర్పంచ్ ఎన్నికలో ఉంటుంది. 100 మీటర్ల దూరం నుండి పోలీసులు ఒక రూప్ ఏర్పాటు చేసి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో 159 సర్పంచ్ స్థానాలు కానీ మొదటి విడత, రెండో విడతలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు భారీ బందోబస్తు నిర్వహించారు. దీంతో పాటుగా మూడో విడత ఎన్నికల్లో భాగంగా కొత్తగూడ మండలంలోని పొగుళ్లపల్లిలో బీఆర్ఎస్ నాయకులు కొద్దిగా రెచ్చిపోయి కాంగ్రెస్ నాయకులపైన దాడి కూడా చేసిన ఘటనలు కూడా మనం చూసాం. ఇలాంటి స్వల్ప ఉద్రిక్తత మినహా ప్రశాంతంగా పల్లెపూర ముగిసిందని చెప్పుకోవచ్చు. ఉదయం 7 గంటల నుంచి జరిగిన పోలింగ్ అనేది మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ప్రశాంతంగా కొనసాగింది. ఇప్పటి వరకు కౌంటింగ్ ప్రక్రియ ఇప్పుడిప్పుడే మొత్తం వార్డు మెంబర్లకు సంబంధించిన వాళ్ళ ఓట్లు వేసిన వాటిని విండలుగా కట్టి కౌంటింగ్ కు సిద్ధమవుతున్నారు. సుమారుగా 6-6:30 ప్రాంతం వరకు 50% రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. నైట్ 8 గంటల వరకు అయితే పూర్తిగా స్ట్రక్చర్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే ఎవరైతే పోటీలో నిలబడి ఉన్నారో వాళ్ళందరూ కూడా క్షణక్షణం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎవరు గెలుపు గుర్రాలు, ఎవరు ఓటమి పాలవుతారని కూడా పూర్తిగా క్షణక్షణం ఉత్కంఠ ఉంది. పోలింగ్ కేంద్రాలకు ప్రస్తుతం అయితే వార్డు సభ్యులు మాత్రమే అమలు చేస్తున్నారు. తర్వాత వార్డు స్థానాలు మొత్తం అయిపోయిన తర్వాత 1138 వార్డు స్థానాలు పూర్తిగా లెక్కింపైన తర్వాత సర్పంచ్ అభ్యర్థులను కూడా పోలింగ్ కేంద్రం అలో చేస్తున్నట్టు ఎన్నికల అధికారులు చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు మొదటి, రెండో విడత పూర్తిగా ప్రశాంతంగా కొనసాగింది. మూడో విడత కూడా స్వల్ప ఉద్రిక్తత తప్ప మినహా పూర్తిగా ప్రశాంతంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఎస్పీతో పాటు జిల్లా ఎన్నికల అధికారులు మొత్తానికి సుమారుగా 3 విడతలు కలిపి 10,000 మంది ఎన్నికల అధికారులు, సుమారుగా 5,000 మంది పోలీసులు ఈ 3 విడతల ఎన్నికల్లో మొత్తం విధులు నిర్వహించారు. ప్రశాంతంగా పోలింగ్ కు ఇటు ఎన్నికల సంఘంతో పాటు ప్రభుత్వం, పోలీసులు కూడా పూర్తిగా సహకరించారని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే చోటు చేసుకోలేదు. ఇప్పటికే 2 గంటల నుండే ఎవరైతే వార్డు సభ్యులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఓటింగ్ సంబంధించిన మొత్తం కూడా 25 ఓట్ల చొప్పున బెండలుగా కట్టే ప్రక్రియ అయితే ఇప్పుడు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అఖిల, రైట్ యశ్వంత్, థ్యాంక్ యూ. సో ప్రస్తుతం అది మహబూబాద్ జిల్లాలో అయితే ప్రశాంతంగా పోలింగ్ అయితే ముగిసింది. సో సాయంత్రం వరకు కూడా తుది ఫలితం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నల్గొండ వద్ద సమాచారం తెలుసుకునేందుకు మా ప్రతినిధి రమేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి. సో ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ అయితే కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. సో కౌంటింగ్ కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? తుది ఫలితం వచ్చేందుకు ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుందనుకోవచ్చు? ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా వార్డ్ మెంబర్ల కౌంటింగ్ అయితే లెక్కింపు ప్రారంభమైంది. మరి కాసేపట్లోనే ఆ వార్డ్ మెంబర్లన్నీ పూర్తి అయిన తర్వాత కూడా సర్పంచ్ లెక్కింపు ఉంటుంది. మేజర్ గ్రామ పంచాయతీలో ఒక్కొక్క ఓట్లు కూడా 4,000 ఓట్ల వరకు ఉన్నాయి కాబట్టి రాత్రి వరకు కూడా సమయం పట్టే అవకాశం కనపడుతుంది. పోలింగ్ పర్సెంటేజ్ కూడా చూసినట్లయితే దాదాపు 88% కూడా పోలింగ్ నమోదైంది. అత్యధికంగా పోలింగ్ నమోదైనటువంటి ప్రాంతాల్లో సూర్యాపేట జిల్లాలో చాలా చోట్ల కూడా 88% కూడా నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసినాం ఫస్ట్ ఫేజ్, అదేవిధంగా సెకండ్ ఫేజ్ ఫలితాలను కూడా చూసినట్లయితే మొత్తం మీద ఎంతో ఉత్కంఠంగా, అంటే చాలా వరకు ఒక్కో ఓటు కూడా ఎంతో కీలకంగా భావించారు. కాబట్టి అదే రీతిలో కూడా ఉదయం నుంచి కూడా పోలింగ్ జరిగిన తీరును కూడా మనం పరిశీలించినట్లయితే ప్రతి ఓటు కూడా కీలకం కాబట్టి చాలా వరకు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు అంతా కూడా ఎక్కడికక్కడ పోలింగ్ బూత్ లోకి తీసుకురావడానికి చివరి నిమిషం వరకు కూడా 1:00 ముగుస్తుందన్న సమయం వరకు కూడా ఒక్కో ఓటు ఎంతో కీలకం కాబట్టి వారంతా కూడా అదే వేటలో ఉన్నారు. మొత్తం చాలా వరకు పట్టణాల్లో మొత్తం ఉన్న వారిని అందరినీ కూడా పల్లెల్లోకి రప్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా
భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ అంతా ఒక ఎత్తు అయితే కౌంటింగ్ చాలా సీరియస్ గా ఉంటుంది కాబట్టి మొత్తం ఇప్పటికే ఆ పోలింగ్ కేంద్రాలను పరిశీలించి కూడా కౌంటింగ్ ని చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎక్కువగా సమస్యాత్మక ప్రాంతాలపై కూడా దృష్టి సారించడం జరిగింది. సూర్యాపేట జిల్లాలో ప్రధానంగా చూసినట్లయితే ఇక్కడ మఠంపల్లి కానీ, జాన్పాడు కానీ, నేరేడుచెర్ల, మేలచెరువు ఇలాంటి ప్రాంతాల్లో గతంలో సమస్యాత్మక ప్రాంతాలు ఇప్పుడు కౌంటింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాల్ని కూడా మోహరించడం జరిగింది. మనతో మాట్లాడడానికి సూర్యాపేట ఎస్పీ గారు ఉన్నారు. పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసింది. ఇప్పుడు కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. రాత్రి వరకు కూడా కొన్ని చోట్ల చాలా వరకు సమయం పట్టే అవకాశం కనపడుతుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి భద్రత సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మూడవ విడత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ చాలా ప్రశాంతంగా ముగిసినాయి. ఇప్పుడు పోలీస్ సిబ్బంది అంతా కూడా కౌంటింగ్ ఏర్పాట్లు, కౌంటింగ్ అనంతరమైనటువంటి భద్రతాపరమైన ఏర్పాట్లకు ముందుకు పోతుంది. ముఖ్యంగా తీసుకుంటే మనకి ఈ ఏరియాలో దాదాపు 51 గ్రామాలను సమస్యాత్మకమైనటువంటి గ్రామాలుగా మనం గుర్తించడం జరిగింది. ఆ గ్రామాల్లో సమస్యలు సృష్టించే వారిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది, కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఎక్కడైతే ఫిర్యాదులు వస్తాయో ఆ విలేజ్ లో కూడా కొంచెం స్పెషల్ అటెన్షన్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క కౌంటింగ్ కి మనం ప్రత్యేకంగా ఎక్కడైతే రూట్ మొబైల్స్ ఉంటాయి, స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటుంది, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటుంది. ఇదే కాకుండా మనం స్పెషల్ గా ఆ విలేజ్ యొక్క తీవ్రతను బట్టి మనం స్పెషల్ ఆఫీసర్స్ ని స్పెషల్ ఫోర్స్ తోటి డిప్యూట్ చేయడం జరిగింది. మొత్తానిగా చూసుకుంటే మనకి కౌంటింగ్ ప్రాసెస్ కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా సజావుగా సాగేటట్టు చూసుకోవడం. తర్వాత కౌంటింగ్ అనంతరం కూడా మనం క్యాండిడేట్స్ కి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ విజయోత్సవ ర్యాలీలు చేయకుండా, అదే ఊరేగింపులు చేయకుండా, డీజేలు పెట్టకుండా, బాణాసంచా పెట్టకుండా వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఒకవేళ వాళ్ళ యొక్క మనం ఇచ్చినటువంటి రిస్ట్రిక్షన్స్ ని వాళ్ళు అద్దు మీరినట్లయితే ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకోవడం అనేది చెప్పడం జరిగింది. ఇదే కాకుండా మనం రాత్రి వేళలు, ఈ రోజు రాత్రి కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే సమస్యాత్మకమైనటువంటి గ్రామాలు ఉన్నాయో ఆ విలేజ్ లో స్పెషల్ గా పికెట్స్ పోస్ట్ చేస్తున్నాం. కంటిన్యూస్ లేట్ నైట్ వరకు కూడా పెట్రోలింగ్, ఈ రోజు మొత్తం కూడా పెట్రోలింగ్. మొత్తంగా చూసుకుంటే మనం ఈ యొక్క 3 విడతల్లో కూడా ఎక్కడ కూడా ఏ ఇన్సిడెంట్ రాకుండా మనం పోలీస్ చాలా పకడ్బందీగా చర్యలు తీసుకుంది. మెయిన్ గా ప్రజలందరూ కూడా సహకరించారు. ఇదే విధంగా ఈ 3వ విడత ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌంటింగ్ కూడా అదే విధంగా అయిపోతుందని ఆశిస్తున్నాం. మనమైతే అన్ని విధాలుగా రెడీగా ఉన్నాం. అని ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కూడా మీరు చెప్పినట్టు కూడా చాలా పీస్ఫుల్ గా కొనసాగింది. థర్డ్ ఫేజ్ కూడా సమస్యాత్మక ప్రాంతాలు ఉన్న కానీ మీరు ఉదయం నుంచి కూడా అన్ని పరిశీలిస్తున్నారు. ఇక కౌంటింగ్ అనేది మీరు అన్నట్టు కూడా చాలా వరకు, ఎందుకంటే మారుమూల ప్రాంతాలు, ఇక్కడ తండాలు, రూరల్ ఏరియా, మేల చెరువు ఇలాంటి తండాల్లో కూడా ఫలితాలు వచ్చేసరికి రాత్రి సమయం పట్టే అవకాశం ఉంటుంది. రాత్రి అనేసరికి కూడా పెద్ద ఎత్తున గ్రామాల్లో కూడా ఒక టెన్షన్ వాతావరణం ఉంటుంది. అలాంటిది ఇలా మనకు ఈ ఫేజ్ లో తీసుకుంటే చాలా అత్యధిక ఓట్లు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మేల చెరువు కావచ్చు, రామాపురం, మట్టంపల్లి, అదే విధంగా పాలకీడు, అదే విధంగా కొనుగోడు, ఇలాంటి పెద్ద పెద్ద గ్రామాలు ఉన్నాయి. వీటన్నిటి మీద మనం స్పెషల్ అటెన్షన్ పెట్టాం. లోకల్ గా మనము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో దీన్ని ఎంత త్వరగా అదే అదనపు సిబ్బందిని కౌంటింగ్ నియమించుకొని అదనపు టేబుల్స్ పెట్టుకొని చేయాలని చెప్పినాం. మనం ఎంత నైట్ అయినప్పటికీ కూడా, ఏ రాత్రి అయినప్పటికీ కూడా పోలీస్ సిబ్బంది శాంతి భద్రతల పరిరక్షణలో ఖచ్చితంగా నిమగ్నం అయ్యేటట్టు మనం డిప్లాయ్ చేస్తున్నాం. సర్పంచ్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా వెంటనే కోరం ఉంటే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఉంటుంది. ఉప సర్పంచ్ ఎన్నికలో మనం సెకండ్ ఫేజ్ లో, ఫస్ట్ ఫేజ్ లో కూడా చూడడం జరిగింది. చాలా చోట్ల, కొన్ని చోట్ల గందరగోళ వాతావరణం నెలకొందాం. అలాంటి పరిస్థితుల దృష్ట్యా కూడా సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఉప సర్పంచ్ ఎలక్షన్స్ కూడా ఆల్రెడీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ జోనల్ ఆఫీసర్స్ కి, రిటర్నింగ్ ఆఫీసర్స్ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఎక్కువ పర్సెంటేజ్ అయిపోయేటట్టు కంప్లీట్ చేస్తారు. లేని పరిస్థితిలో మళ్ళీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి వాళ్ళందరికీ క్యాండిడేట్స్ కి అదే రోజు కంప్లీట్ అయిపోయేటట్టు ఇన్సిస్ట్ చేస్తున్నారు. గెలిచిన అభ్యర్థులు చాలా వరకు ఓడిన చోట్ల రెచ్చగొట్టే విధంగా చేయడం, మీరు అన్నట్లు డీజేలు, ర్యాలీలు నిషేధమైనప్పటికీ కూడా చాలా చోట్ల ఘర్షణలు జరిగేది కూడా గెలిచిన తర్వాత ఓడిన అభ్యర్థులపై దాడి చేయడం, ఇలాంటి చోట్లనే చాలా వరకు ఘర్షణలు జరుగుతాయి. అవును, దాన్ని దృష్టిలో పెట్టుకొని నైట్ మొత్తం ఇప్పుడు ఎంత పెద్ద బందోబస్తు ఉందో ఆ బందోబస్తు అంతా లేట్ నైట్ వరకు కంటిన్యూ అవుతుంది. పెట్రోలింగ్ టీమ్స్ తిరుగుతుంటాయి. దాదాపు 60 పెట్రోలింగ్ టీమ్స్ ఈ ఏరియాలో తిరుగుతాయి. సో అంటే ఎంత పోలీస్ ప్రజెన్స్ ఉంటుంది. సో దీన్నంతా దృష్టిలో పెట్టుకొని మనకి ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటన జరగవద్దు. ప్రజలందరూ సేఫ్ గా, సెక్యూర్ గా ఈ ఎలక్షన్ ప్రక్రియ అయిపోయేటట్టు చూసుకోవడం మనం ఏర్పాటు చేయడం. మార్నింగ్ నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, పోలింగ్
దగ్గర కూడా చూస్తున్నారు. ఎలా ఉండే పరిస్థితి? సో మనకు ఇక్కడ మనం మేజర్గా సమస్యాత్మకమైనటువంటి గ్రామాలు, కొన్ని కీన్ కంటెస్ట్ ఉండేటువంటి గ్రామాలు, నేరో మార్జిన్ ఉండేటువంటి గ్రామాలు, కొన్ని చోట్ల వార్డ్ మెంబర్స్ ఒక సైడ్ వచ్చి సర్పంచ్ వన్ సైడ్ క్రాస్ అయ్యే గ్రామాలు, వీటిని దృష్టిలో పెట్టుకొని మనకు కౌంటింగ్ లో వచ్చే సరళిని బట్టి మనం రీమొబిలైజ్ చేస్తుంటాం ఫోర్స్. ఎవరిని ఎక్కడికి షఫుల్ చేయాలా, ఎవరిని ఎక్కడికి డిప్లాయ్మెంట్ చేయాలా అనేది మనం టైం టు టైం నిర్ణయం తీసుకుంటాం. అల్టిమేట్లీ మనకి ఎలాంటి ఇన్సిడెంట్ కాకుండా టోటల్ ఎంటైర్ ప్రాసెస్ కంప్లీట్ కావడానికి ఆ జాగ్రత్త వహిస్తాం. ఎక్కువగా ఇక్కడ చూసినట్లయితే గిరిజన తండాల్లో చాలా చోట్ల గిరిజన తండాల్లో కూడా ఆ ఉన్నాయి. ఎక్కువగా ఈ సూర్యాపేట జిల్లా పరిధిలో మీరు కూడా అదే అబ్జర్వ్ చేస్తున్నారు. తండాల్లో ఏ విధమైన తండాలలో కంప్లైంట్స్ ఈచ్ ఒకరికి మీద ఒకరు కంప్లైంట్స్ పెట్టుకునే నేచర్ ఎక్కువ ఉంది. ఆ వాటి మీద కూడా మనకు చిన్న చిన్న తాండాలు ఉన్నాయి, పెద్ద పెద్ద తాండాలు. వీటన్నిటి మీద మనం స్పెషల్ ఫోకస్ పెట్టాం. చిన్న గ్రామ పంచాయతీ పెద్ద గ్రామ పంచాయతీ అని లేకుండా అక్కడ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏముంది, రీసెంట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ఈ మధ్యలో వచ్చినటువంటి కంప్లైంట్స్ ఏమున్నాయి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం బందోబస్తు ఏర్పాటు చేయడం. రైట్ చూడొచ్చు. మొత్తం మీద మాత్రం పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసింది. ఇక కౌంటింగ్ కూడా ప్రారంభమైంది కాబట్టి రాత్రి వరకు కూడా కౌంటింగ్ కొనసాగే అవకాశం కనపడుతుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేసినట్టు కూడా సూర్యాపేట ఎస్పీ చెప్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ. సో అది ప్రస్తుతం అయితే నల్గొండలో సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా పోలీసులు అయితే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సో అదే భద్రత కౌంటింగ్ పూర్తయ్యే వరకు కూడా ఉంటుందన్నట్టు ఎస్ఐ అయితే తెలిపారు. ఇక ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో తాజా పరిస్థితిని వివరించేందుకు మా ప్రతినిధి ఇర్ఫాన్ అయితే లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇర్ఫాన్ చెప్పండి, సో ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. సో కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలైందా? అక్కడ తాజా పరిస్థితి ఏంటి? ఇలా మరి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల పోరు అనేది ముగిసిందని చెప్పవచ్చు. అయితే మూడో విడత ఈ పంచాయతీ ఎన్నికల పోరుతో పూర్తిగా 3 విడతల్లో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలు అయితే ముగిశాయి. అయితే మూడో విడత ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ఇటు మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ముగిసిన అనంతరం లోపల ఉన్న వారికి ఓటు వేసే అవకాశాన్ని కల్పించిన తర్వాత ఇటు మధ్యాహ్న భోజన విరామం అనంతరం కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. మనం ఒక్కసారి చూసుకోవచ్చు. ఇటు గేట్లకు కూడా తాళాలని వేసేసి లోపల కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమైందని చెప్పవచ్చు. అయితే దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సరాసరిగా 84 నుండి 85% పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తుంది. ఒకసారి జిల్లాల వారీగా మనం పరిశీలిస్తే 1 గంట వరకు అంటే పోలింగ్ పూర్తయ్యే వరకు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 80.83%, అలాగే ఆదిలాబాద్ జిల్లాలో 75.95%, అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో 84.51%, నిర్మల్ జిల్లాలో 82.02% పోలింగ్ నమోదైంది. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 85% పోలింగ్ నమోదైనట్టుగా అయితే తెలుస్తోంది. అయితే ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో 100 మీటర్ల దూరం వరకు కూడా ఎవరు రాకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఇటు పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. 100 మీటర్ల లోపలిలోకి పార్టీల అభ్యర్థులు ఎవరు రాకుండా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో అభ్యర్థుల భవితం ఈరోజు తేలనున్నటువంటి మూడో విడత ఎన్నికల్లో భవితం ఈరోజు తేలనున్నటువంటి నేపథ్యంలో ఆ అభ్యర్థుల్లో కూడా టెన్షన్ మొదలైంది. ఇటు కౌంటింగ్ కేంద్రాల వద్ద పడికాపులు కాస్తూ అభ్యర్థులు కూడా చాలా టెన్షన్ వాతావరణంలో ఉన్నారని చెప్పేసి అయితే చెప్పవచ్చు. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 3 విడతల పోలింగ్ లో ఎక్కువగా అవాంఛనీయ సంఘటనలు ఏవి జరగలేదు. అయితే 2వ విడత పోలింగ్ సంబంధించి ఇటు మంచిర్యాల జిల్లా ప్రాంతంలో 1-2 సంఘటనలు మినహాయించి ఇటు పెద్దగా చెప్పుకోదగా అంటే అవాంఛనీయ సంఘటనలు ఏవి చోటు చేసుకోలేదు. ఇటు 3వ విడత పోలింగ్ కి సంబంధించి 3వ విడతలో భాగంగా ఇటు ఇందారం వద్ద 2 అభ్యర్థుల మధ్య వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. అయితే ఇటు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కొంతమందికి పోల్ చీటీ రాలేదనే ఆ నేపథ్యంలో అధికారులు పొరపాటుగా సరిదిద్దినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా ఆదిలాబాద్ జిల్లాను చూసుకున్నట్టయితే 80% వరకు పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి ఉంది. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే చిన్న గ్రామ పంచాయతీలకు సంబంధించి కౌంటింగ్ ఇటు వివరాలన్నీ కూడా అంటే గెలుపోవటానికి సంబంధించిన వివరాలన్నీ కూడా సాయంత్రం వరకు వెలువడే అవకాశం ఉంది. ఇటు మేజర్ గ్రామ పంచాయతీలు అంటే దాదాపుగా 2000 నుండి 5000 వరకు జనాభా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. అయితే వాటికి సంబంధించినటువంటి గెలుపోవటానికి సంబంధించినటువంటి రిజల్ట్ రావడానికి మాత్రం రాత్రి దాదాపుగా 10 నుండి 11 గంటలు పట్టే అవకాశం ఉంది. అంటే ఆ సమయం అయ్యే అవకాశం ఉందని అయితే తెలుస్తా ఉంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అంటే దాదాపుగా అన్ని ప్రాంతాలలో కౌంటింగ్ ప్రక్రియ అనేది అయితే మొదలైంది. మొదట వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభంగా ఉంది. ఇటు వార్డు మెంబర్లకు పడ్డటువంటి ఓట్లను అలాగే సర్పంచ్ కి పడ్డటువంటి ఓట్లను వేరు చేసి విడదీసి ఇటు వేరే చేసి మొదట వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి ఓట్లను లెక్కించనున్నారు. అనంతరం వార్డు మెంబర్ల ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సర్పంచ్ల కౌంటింగ్ అనేది ప్రారంభం కానుంది. సర్పంచ్ల
కౌంటింగ్ అనేది ముగిసేసరికి దాదాపుగా అర్ధరాత్రి అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అడపదడప సంఘటనలు మినహాయించి పూర్తిగా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా అధికారులు కూడా చొరవ చూపారు. ఇట్లాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎన్నికలైతే జరిగిన పరిస్థితి. మొత్తానికి ఇటు మూడో విడత పంచాయతీ ఎన్నికల పోరు అనేది ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల పర్వం అనేది ముగిసిందని చెప్పవచ్చు. రైట్ ఇర్ఫాన్, థ్యాంక్ యూ. సో ఆదిలాబాద్ వ్యాప్తంగా కూడా పగడ్బందీ ఏర్పాట్లతో కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. ఇక మహబూబ్ నగర్ వెళ్దాం. మహబూబ్ నగర్ లో సిచ్యువేషన్ అందించేందుకు కూడా మా ప్రతినిధి శంకర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శంకర్, 2 విడతల్లో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరి మధ్య హోరీ పోటాపోటీ జరిగిందని చెప్పుకోవాలి. సో అయితే 3వ విడత ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సో ఈసారి పోరు ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఎస్, అంటే ఇప్పటికే కొద్ది క్షణాల ముందే కూడా ఇది కౌంటింగ్ ప్రక్రియ అనేది కూడా ప్రారంభమైంది. 2 గంటల నుంచి ఈ కౌంటింగ్ ప్రక్రియలో అధికారులంతా కూడా తలమునకలైనటువంటి సిచ్యువేషన్ కనపడ్డది. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి 27 మండలాలకు సంబంధించిన 504 గ్రామ పంచాయతీలకు 1612 మంది అభ్యర్థుల భవితవ్యం మరికొద్ది సేపట్లో తెలబోతుంది. కాబట్టి కౌంటింగ్ ప్రక్రియను చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం విజువల్స్లో గమనించవచ్చు. పోలీసులు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఎవరిని కూడా కౌంటింగ్ కేంద్రాల లోపలికి అనుమతించకూడదు. లోపల ఉన్నవారు ఎవరైతే ఉన్నారో మనము బయట నుంచే చూడొచ్చు. వారిని కూడా లోపల ఎవరైతే అభ్యర్థులకు సంబంధించినటువంటి అంటే వారికి సంబంధించిన వారిని మాత్రమే లోపల పెట్టారు. మిగతా వారిని అందరినీ కూడా బయటికి పంపించి వేసి కౌంటింగ్ ప్రక్రియను చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కొనసాగిస్తున్నారు. ముందుగా వార్డుల వైజ్గా లెక్కింపు ప్రక్రియ కొనసాగబోతుంది. ఆ తర్వాత సర్పంచ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. అంటే దాదాపు గ్రామ పంచాయతీలు, మేజర్ గ్రామ పంచాయతీలుగా ఉన్న వాటిలో ఎక్కువగా ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉంటే దానికి సంబంధించినటువంటి ఫలితాల వచ్చే అవకాశం చాలా లేట్ అవుతుంది. తక్కువగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి వాటిలో త్వరగా ఈ యొక్క ఫలితాలు అనేటివి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి దాదాపు 1620 మంది అభ్యర్థుల భవితలను చెలదబోతుండడంతో తమ అభ్యర్థుల గెలుపు కోసం ఎవరు గెలుస్తారన్న ఆశతో ఇక్కడ మనం చూస్తున్నటువంటి కౌంటింగ్ కేంద్రాల వెలుపల అంటే 200 మీటర్ల బయట పూర్తిగా వాళ్ళు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఫలితాలు వెల్లడిస్తారు, తమ అభ్యర్థి గెలుపును ఎప్పుడు చూడాలని చెప్పి కూడా పూర్తి స్థాయిలో ఆశిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇక మొత్తంగా 4116 గ్రామ పంచాయతీల్లో ఈ యొక్క వార్డులకు సంబంధించినటువంటి వార్డు మెంబర్లను సైతం కూడా ఎన్నిక జరగబోతుంది. అయితే ఫోరం క్లియర్ కట్ గా ఉంటే ఈ రోజే ఉప సర్పంచ్ కు సంబంధించినటువంటి దాన్ని కూడా క్లియర్ చేసే అధికారాలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కౌంటింగ్ కేంద్రాల దగ్గర బిఎన్ఎస్ 163 అమల్లో ఉంది కాబట్టి ముఖ్యంగా సర్పంచ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే మొదటి 2వ విడతలో చాలా చోట్ల 1 ఓటు 2 ఓట్లతో చాలా చోట్ల కూడా కొంత ఘర్షణ వాతావరణంతో పాటు రీకౌంటింగ్ ప్రక్రియను కూడా స్టార్ట్ చేశారు. అలాంటివి జరగకుండా ఉండాలంటే మాత్రం చెల్లని ఓట్లు ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా చూస్తూ ముందుకు వెళ్ళాలి. కౌంటింగ్ ప్రక్రియలో చిన్న పొరపాటు జరిగినా కూడా ఆ ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణ వాతావరణం తలెత్తే అవకాశాలు ఉంటుంది. మొదటి విడత 2వ విడత ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగించింది కాబట్టి అదే ప్రభావం 3వ విడత మీద కూడా ఉండబోతుందని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతున్న నేపథ్యంలో ప్రధానంగా కౌంటింగ్ ప్రక్రియ పైన వెబ్కాస్టింగ్ అనేది చాలా కీలకంగా మారబోతుంది. ఆయా జిల్లా కలెక్టర్ల ఆఫీసుల్లో వెబ్కాస్టింగ్ ను చాలా క్లియర్ కట్ గా మానిటరింగ్ చేస్తున్నారు. ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, మిగతా వారంతా కూడా ఎక్కడ చిన్న సమస్య వచ్చినా కూడా ఉటావుటిన అక్కడికి చేరుకోవడంతో పాటు ఆ సమస్యను క్లియర్ చేయడం, మొత్తంగా కౌంటింగ్ ప్రక్రియను యథావిధిగా కొనసాగించేలా కూడా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మొదటి ఫలితాలంతా సాయంత్రం 7 గంటల లోపల రాబోయే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత మేజర్ గ్రామ పంచాయతీల ఫలితాలు మాత్రం దాదాపు రాత్రి 10-10:30 గంటల తర్వాత కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుండడంతో ఇప్పటి వరకు బరిలో ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థులు కావచ్చు, వారికి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసినటువంటి ఆశాభావాలంతా కూడా ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 3వ విడత ఎన్నికలు మాత్రం చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరిగాయి. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలానికి సంబంధించినటువంటి 6 గ్రామాల్లో ఎస్టీకి కేటాయించడం, అక్కడ ఎన్నికలు జరగలేదు. ప్రధానంగా శంకరాయపల్లి జడ్చల్రా నియోజకవర్గానికి సంబంధించి అక్కడ కూడా ఎస్టీ అభ్యర్థి ఎవరు లేకపోవడంతో ఒక నామినేషన్ కూడా అక్కడ దాఖలు కాలేదు. ఇక ముఖ్యంగా చారకొండ మండలంలో తమ గ్రామం ముంపుకు గురి అవుతుంది కాబట్టి ముంపుకు గురి కాకుండా ఉండేలా ప్రాజెక్టు సామర్థ్యాన్ని తగ్గిస్తేనే మేమంతా కూడా పంచాయతీ ఎన్నికలకు తోడ్పడతామని చెప్పి వాళ్ళు ధర్నాకు దిగారు. ఇదంతా చూస్తున్నాం. మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి 7 గ్రామాలకు మినాయిస్తే మిగతా 52 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 504 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి
20 మంది అభ్యర్థుల భవితవ్యం మరికొద్ది సేపట్లో చేరబోతుంది. ఎవరు సర్పంచ్గా గెలిచే అధికారాన్ని దక్కించుకుంటారు, ఎవరు ఓడిపోయి ఇంటికి పరిమితారు అవుతారనేది మాత్రం సర్వత్రా ఆసక్తిని రేకిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి జిల్లాలో కనపడుతుంది. ముఖ్యంగా గెలిచిన తర్వాత డీజేలు కావని, అదేవిధంగా సంబరాలకు నో అనుమతి అంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్పినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. రైట్ శంకర్, థ్యాంక్ యూ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ముగిసిన 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే 3వ విడతలో నిజామాబాద్ జిల్లాలో 74%, కామారెడ్డిలో 80.62% పోలింగ్ నమోదైంది. కౌంటింగ్ కూడా కొనసాగుతుంది. ఇక మరి కాసేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సమయం గడువు ముగిసింది. 1 గంటకు గేట్లని మూసేశారు. కౌంటింగ్ ప్రారంభమైంది. అయితే చాలామంది కూడా ఓటర్స్ హైదరాబాద్ నుంచి వచ్చారు. ఇప్పుడు చూడొచ్చు, వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు, కానీ అవకాశం లేదు. వాళ్ళకి సంబంధించిన పూర్తిగా చెప్పారు. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? హైదరాబాద్ నుంచి వచ్చాను. ఏం పేరు సార్? మధు అండి నా పేరు. ఓకే, అంటే సమయం లేట్ అయిందండి. ఒక్క నిమిషం అండి, అంటే ఒక్క నిమిషం లేట్ అయింది అంతే. దానికి అలౌట్ చేయట్లేదు. అవును, ఇదే గ్రామం. చాలా వరకు కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు. వాళ్ళు నిజామాబాద్ ఏదైతే భీమ్గల్ ప్రాంతంలో ఉందో దీనికి సంబంధించి ఇక్కడ వేల్పూర్కి వచ్చారు. వాళ్ళు ఓట్లు వేసేందుకు వచ్చారు, కానీ ఇక్కడ ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఏదైతే వీళ్ళకి సంబంధించి గేటు మూసేశారు. ప్రస్తుతానికైతే ఇప్పటివరకు కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన పోలింగ్ పర్సెంటేజ్ అయితే చూడవచ్చు. ఒకసారి ఇప్పటివరకు అంటే పోలింగ్ పర్సెంటేజ్ 11 ప్రాంతంలోకి వచ్చేసరికి నిజామాబాద్ జిల్లాలో 54%, 69% ఇప్పటివరకు పోలింగ్ శాతం నమోదైంది. కామారెడ్డి జిల్లాకు సంబంధించిన 56% పోలింగ్ శాతం నమోదని చెప్పుకోవచ్చు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇటు అన్ని ప్రాంతాల్లో కూడా సిపితో పాటు అలాగే జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఎలక్షన్ జరిగిందని చెప్పుకోవచ్చు. ఏదైతే 2వ విడతలో పర్సంటేజ్ పెరిగినప్పటికీ 3వ విడతలో పర్సంటేజ్ మరింత పెంచేందుకు అధికారులు నిమగ్నమయ్యారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 333 గ్రామ పంచాయతీలకు సంబంధించి 20 మండలాల్లో ఎన్నికలు జరిగా ఉన్నాయి. ఏకగ్రీవం అయితే జీపీలు 45 కాగా పోలింగ్ జరుగుతున్న పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు 288 పంచాయతీలుగా అధికారులు గుర్తించారని చెప్పుకోవచ్చు. పోటీలో ఉన్న అభ్యర్థులు 1024 కాగా పోలింగ్ కేంద్రాలు మొత్తం 2900 పోలింగ్ కేంద్రాలుగా ఇప్పటివరకు ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి వెబ్కాస్టింగ్ ద్వారా అధికారులు పూర్తిగా నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో పోలింగ్కి సంబంధించి పూర్తిగా ఏర్పాట్లన్నీ కూడా కట్టుదిట్టం చేశారు. కానీ ఏదైతే సమయభావం వల్ల కొద్దిగా పోలింగ్ చేసేందుకు ఎవరు రాలేకపోయారు. కొద్దిగా హైదరాబాద్ నుంచి వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా ఇబ్బంది కలిగింది. పోలింగ్ శాతం పెంచేందుకు అయితే సిద్ధమయ్యారు. ప్రస్తుతం అయితే కౌంటింగ్ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు.